భక్తుడు చెబుతాడు, దేవుడు నా నోటను ఏముంచాడు, ఒక కొత్త పాట ఉంచాడు అంటున్నాడు కదా. ఆ కొత్త పాట ఎలా వస్తుందో తెలుసా? దేవుడు మనకిచ్చిన అనుభవాల నుంచి పుట్టుకొస్తుంది. దేవుడు మనం అర్థం చేసుకున్నటువంటి సత్సంబంధం నుంచి పుట్టుకొస్తుంది. దేవుడు ఈ మందిరం కాలిపోయింది కదా, ఈ మందిరం కాలిపోయిన ముందు పాస్టర్ గారు పాట ఇచ్చాడని చెప్పారు సరే, ఇది కొత్త పాట అంటే. దేవుడు నిన్ను ఆలయంగా ఉంచడం మాత్రమే కదమ్మా, నిన్ను యాజకుడిగా మాట ఉంచడం కాదు, నీ నోటిన దేవుడు ఒక కొత్త పాట పెడతానంటున్నాడు. ఈ కొత్త పాటని రాసుకోవాల్సిన రచయితవు నీవే, పాడవలసిన కీర్తనకారుడు నీవే, దీనికి మ్యూజిక్ కంపోజ్ చేసుకోవాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే ఇది నీ అనుభవం నుంచి వచ్చింది, దేవుడు నడిపింపు నుంచి వచ్చింది. కాబట్టి ఈ అనుభవాన్ని ప్రజలకు ప్రచురించి ఆ ప్రజలను దేవుని వద్దకు నడిపించవలసిన బాధ్యత కూడా దేవుడు నీ మీద పెట్టాడు. కొత్త పాట, ఈ కొత్త పాటలు ఊరినే రావు, వేరే వాళ్ళ పాటల నుంచి వచ్చే కాదండి. దేవుడు నువ్వు ఎన్కౌంటర్ అయినప్పుడు ఆ బాధలో నుంచి, ఆ మూలుగులో నుంచి, ఆ ఏడుపులో నుంచి, ఆ కన్నీటిలో నుంచి, నీ మోకాళ్ళ అనుభవం నుంచి పుట్టుకొచ్చేదే ఈ కొత్త పాట అండి. దేవుడు ఈ కొత్త పాటని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఈ కొత్త పాట ఈరోజు ఈ సంఘానికి ఇచ్చాడు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా మీ జీవితాల్లో నేను ఒక కొత్త పాట రాయబోతున్నాను. ఈ కొత్త పాట నువ్వు ప్రచురించు, పాడు, ప్రజల దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి చెప్పు, అమ్మా దేవుడు నేను దర్శించాడు, దేవుడు నేను మార్చాడు, నా జీవితంలో దేవుడు ఒక కొత్త పాటనిచ్చాడు, నేను ఆ పాటను వచ్చి ఈరోజు సన్నిధిలో పాడతానంతే. కొత్త పాట అనుభవం.